హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా మట్టుకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే మనకి సెంటర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పాతవైపోయినా ఇరిగిపోయినా, నెక్స్ట్ టిక్ టాక్స్ కూడా పాతవైపోయిన వాటిని కొంచెం క్రియేటివ్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎలా అనేది. ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీ, మనకి మల్టీ కలర్ ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అయిపోతాయి. పిల్లలవి ఆల్రెడీ యూజ్ చేసేసిన బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్స్వి ఆ పైన ఉన్న అట్ట తీసుకొని ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజ్ మనం వీటిని స్టిక్ చేసుకోవాలండి. అసలు లాస్ట్ అన్నీ అయిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది. పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. మహా అయితే ఒక 10 మినిట్స్లో జస్ట్ ఆ గ్లూ డ్రై అవ్వటానికే టైం తీసుకుంటుంది. అసలు పెద్ద టైం కూడా పట్టదు. చాలా అందంగా ఉన్నాయి. అయిన తర్వాత ఇలా మనం వేటితోటన్నా ఇంట్లో వేస్ట్ ఉంటాయి చూసారా, మనం ఇలా మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా మనకు నచ్చిన షేప్, రౌండ్ షేప్ కానీ స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇట్లా ఏదన్నా షేపు అలా కట్ చేసుకొని మన దగ్గర ఉన్న బీడ్స్ కానీ కుందన్స్ కానీ స్టిక్ చేసి ఇయర్ రింగ్స్ అని, నెక్స్ట్ నెక్ సెట్స్ అని ఇలా వెరైటీ చేసుకోవచ్చు. ఇగోండి ఇలా నేను స్టిక్ చేసిన తర్వాత మొత్తం కార్నర్స్ అన్నీ ఉన్న కిందన నేను అట్ట అని చెప్పాను కదా, అది కట్ చేసేసుకుంటున్నా. కొంచెం అలా స్టిఫ్గా ఉన్నదే పెట్టుకోవాలండి, అప్పుడు మనకి ఇది కూడా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది ఇయర్కి పెట్టుకున్నప్పుడు. అసలు చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం గ్లూ డ్రై అవ్వటానికే టైం పడుతుంది. ఆ మిడిల్లో గ్యాప్ వచ్చిన దగ్గర ఏంటి అంటే నేను రౌండ్ కుందని పెట్టుకున్నా. మొత్తం అయిన తర్వాత నేను పిక్చర్లో చూపించాను కదా, ఇయర్కి పెట్టి అసలు చాలా మంచి లుక్ వచ్చింది. ఇలాంటి కలర్స్ ఏంటి అంటే మనం హోలీ ఫెస్టివల్ అప్పుడు, లేకుంటే మన మంచిగా మల్టీ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. అలా కాకపోయినా నార్మల్ వైట్ కలర్ అండ్ లేకుంటే బ్లాక్ ఫుల్ వైట్ అలా వేసుకున్నప్పుడు కూడా ఇలాంటి మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది. మనకి కొంచెం టైం ఉంటే అండి, చాలా ఇంట్లోనే మంచి మంచి వెరైటీస్, బ్యాంగిల్స్ అని, ఇలా ఇయర్ రింగ్స్ అని, లేకుంటే నెక్ సెట్స్ చాలా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇంకా డ్రై అయిపోయింది. కటింగ్ అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఇయర్ పెట్టిన తర్వాత వెనక పిన్ స్టిక్ చేస్తున్నా. చూడండి డ్రై అయిపోయింది. అసలు ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారా. ఇదిగోండి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు నేను అసలు సెంటర్ క్లిప్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అండి. అంటే మనకు ఆ క్లిప్ ఉన్న వైర్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది చాలా సన్నగా ఉంది కనుక నేను స్క్వేర్ టైప్ కుందన్స్ మొత్తం స్టిక్ చేశాను. అసలు చాలా ఈజీ అండి. ఇదైతే ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. ఇగోండి ఇలా ఈ కుందన్స్ ఏంటి అంటే లైన్గా పెట్టేసుకోవడమే. లాస్ట్ కార్నర్స్లో నేను రౌండ్ కలర్ కుందన్ ఆ కార్నర్ ఒకటి, ఈ కార్నర్ ఒకటి పెట్టుకున్నా. అసలు చాలా మంచి లుక్ వచ్చింది ఈ క్లిప్ కూడా. నార్మల్గా అయితే ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయండి. అసలు కలర్ కుందన్లు పెట్టాము అంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్కి కూడా ఈ కుందన్స్ బాగా సెట్ అవుతాయి. తర్వాత ఇది మనకి గోల్డ్ బీడ్స్ చైన్ ఒకటి వస్తుంది కదా, అదొకటి, నెక్స్ట్ మిర్రర్ చైన్ ఒకటి వస్తుంది. వాటితో కూడా చాలా బాగుంటుంది క్లిప్స్ తయారు చేయటం. చూడండి అంతే స్ట్రైట్గా. అసలు దీంట్లో అయితే అసలు ఎక్స్ట్రా డిజైన్ ఏమీ నేను పెట్టలేదు. జస్ట్ గమ్ పెట్టి దానికి అలా అతికిచ్చేసుకోవడమే అంతే, ఇంకా అయిపోయింది. లుక్ అయితే మట్టుగా చాలా బాగుంది. మీరే చూస్తారు కదా, చూడండి మీకు తెలుస్తుంది అసలు ఎంత ఈజీనో. ఇలా వేస్ట్ అయిపోయిన క్లిప్స్ అందరూ పడేస్తారు కదా, అలా పడేయకుండా ఇలా ట్రై చేస్తే చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. బయట షాప్స్లో కుందన క్లిప్స్ అని చాలా కాస్ట్ పెడతారు. ఇంకా నెక్స్ట్ ఈ టిక్ టాక్స్ అండి. స్టార్టింగ్ కొన్ని రోజులు బాగానే ఉంటాయి, తర్వాత పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా పోతుంది కదా, అలా పోయిన దానికి మనం ఇలా చేసుకోవచ్చు. సేమ్ అదే కుందన్స్, ఇవి ట్రయాంగిల్ టైప్ నేను తీసుకున్నా. దీన్ని ఏంటి అంటే ఒక ఫ్లవర్ లాగా జస్ట్
ఈ ఈ క్లిప్స్ అయితే మట్టుగా ఈ టిక్ టాక్స్ కుందన్ టిక్ టాక్స్ అని చాలా కాస్ట్ ఉంటున్నాయి. ఆన్లైన్లో మీరు చూడండి మీకు తెలుస్తుంది. చక్కగా పిల్లలకి ఇలాంటి టిక్ టాక్స్ చిన్నది ఇలా లూజ్ హెయిర్ పెట్టి జస్ట్ సైడ్కి పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. ఇదిగోండి ఈ గ్లాస్ కుందన్స్. ఇవి కూడా ఇంకా మన ఇష్టం అండి. ఇంకా మనకి ఎలాంటి డిజైన్స్ కొత్త మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. బట్ ఇలాంటివి మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువగా అయిపోతాయి. అదే బయట కొనాలి అంటే మటుకు చాలా కాస్ట్ ఉంటుంది. అసలు ఇలా తయారు చేసుకోవడానికి కూడా అసలు చాలా పెద్ద టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అంతే. ఆ 15 మినిట్స్ కూడా ఏంటి అంటే గమ్ అనేది కొంచెం డ్రై అవ్వాలి కనుక ఇవ్వండి ఇలా. ఇవి అయితే చాలా బాగున్నాయి. అసలు పెట్టిన తర్వాత హెయిర్కి అసలు భలే మంచి లుక్ వచ్చింది. ఇప్పుడు నేను చేశాను కదండి ఇవి ఇయర్ రింగ్స్, సెంటర్ క్లిప్. ఇవి వచ్చేసి టిక్ టాక్స్తో ఇలా చేశాను. చూడండి హెయిర్కి పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తున్నా మా పాపకు పెట్టి. చూడండి అసలు ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇయర్ రింగ్ చూడండి ఎంత బాగుందో అసలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.